ఈసీకి అందించనున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ అధికారుల విచారణ ముగిసింది. సుదీర్ఘంగా కేసులకు సంబంధించిన రికార్డులు, వీడియో దృశ్యాలను పరిశీలించారు. స్థానిక పోలీసులకు సిట్ పలు సూచనలు చేసింది. పట్నంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందానికి పోటాపోటీగా టీడీపీ, అటు వైసీపీ నేతలు కూడా ఫిర్యాదులు చేశారు. గొడవలు జరగడానికి మీరంటే మీరు కారణమంటూ పరస్పరం కంప్లైంట్స్ చేసేశారు. ఈ నివేదికను ఉన్నత అధికారులకు సిట్ బృందం అందజేయనున్నారు. అలాగే తాడిపత్రిలోని ప్రధాన రహదారులలో అన్ని వాహనాలను పోలీసులు చెక్ చేస్తున్నారు. కీలక నాయకులు వస్తారన్న ప్రచారంతో అధికారులైతే అలర్ట్ అయ్యారు. మరోవైపు చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ 3వ రోజు కొనసాగనుంది. చంద్రగిరిలో జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు, కూచివారిపల్లి గ్రామస్తులు అందించారు. ఇక సేకరించిన అలాగే వచ్చిన ఆధారాలను పరిశీలించనున్న సిట్ బృందం పరిశీలన తర్వాత పూర్తి స్థాయి నివేదికను సిట్ ఐజీకి అధికారులు అందించనున్నారు. రైట్, ఇక మరింత సమాచారాన్ని అందించడానికైతే మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, చెప్పండి, ఇప్పటివరకు ఏపీలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఒక సిట్ అయితే ఒక నివేదికను సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి సిట్ అధికారులు అయితే శనివారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి జిల్లాలో ఏదైతే కూచివారిపల్లికి చేరుకొని కూడా సరే వాళ్ళు దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి. అదేవిధంగా నిన్న ఏదైతే సంఘటన జరిగినటువంటి అయితే మహిళా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ చేరుకొని అక్కడ ఏదైతే ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించిన వారిపైన ఏదైతే కేసులు ఉన్నాయో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు పరిశీలించడం అయితే జరిగింది. అయితే మరొక ఎఫ్ఐఆర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కూడా అధికారులు సిట్ బృందానికి అందించిన పరిస్థితి అయితే ఉంది. నేరుగా అక్కడి నుంచి కూడా సరే మహిళా యూనివర్సిటీ వద్ద ఏదైతే 14వ తేదీ స్ట్రాంగ్ రూమ్ కి వెళ్తూ వస్తున్నటువంటి పులివర్తి నాని టీడీపీ అభ్యర్థి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా సరే ఆ వాహనాలు ఎక్కడైతే ధ్వంసమయ్యా నాని మీద అయితే గన్మెన్ అయినటువంటి ధరణి మీద దాడి చేయడానికి ఏ విధంగా ఏ ప్రదేశంలో జరిగిందనేసి కూడా సరే ఆ పోలీస్ అధికారులు సిట్ బృందానికి సూచించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడే ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి అయితే. అనంతరం నిన్న మధ్యాహ్నం కూడా కూచివారిపల్లి, రామరెడ్డి గారిపల్లి, అదేవిధంగా పులివర్తి వారిపల్లిలో కూడా సరే బృందం పర్యటించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ కాలువలో ఏదైతే పోలీసులు ఏదైతే ఘర్షణ జరిగి రాయలు రూపుకుంటున్న పరిస్థితిలో పోలింగ్ సమయంలో ఏదైతే ఫైట్ చేశారో అక్కడ కూడా సరే వచ్చారనే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూచివారిపల్లికి సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే సర్పంచ్ ఇల్లు తగలబెట్టిన ఇల్లుకి సంబంధించి ఇంటిని కూడా ఆయన చూసినట్టు పరిస్థితి, బృందం చూసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రామాలయం వద్ద స్థానిక ఏదైతే ప్రజలైతే ఉన్నారో ఊరి వాళ్ళతో కూడా వాళ్ళు అయితే అడిగి మరో కొన్ని విషయాలు కూడా సేకరించుకున్నారు సిట్ బృందం. అయితే పులివర్తి వారిపల్లిలో కూడా సరే ఇదే కంటిన్యూ అయిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా కూడా సరే సమాచారం అందుకున్నారు సిట్ బృందం. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఏదైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నానిని స్టేషన్కి పిలిపించుకొని ఆయన కూడా స్ట్రెచ్చర్ లో పోలీసులు వచ్చి కలవడం అయితే జరిగింది. ఆయన కూడా సరే దాదాపు 2 గంటల పాటు పోలీసులు అయితే ఏదైతే పోలీస్ స్టేషన్ పిలిపించుకొని అక్కడ సిట్ బృందం కూడా ఆయన విచారించిన పరిస్థితి అయితే కూడా ఎలా జరిగింది, ఏం జరిగింది అంటూ కూడా సరే నాని వద్ద కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అక్కడైతే బయటకు వచ్చినటువంటి పులివర్తి నాని మీడియాతో కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే దాడి ఏ విధంగా జరిగింది, దానికి సూత్రధారులు అయితే దాడి చేసిన వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. ఆ సూత్రధారులను కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, అయితే వాళ్ళని బయట ఇస్తే మాత్రం కేసు నిరుగాంచే పరిస్థితి అయితే ఉండాలని కూడా ఆయన సిట్ బృందానికి అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా పెన్ డ్రైవ్, సీడీని కూడా స్వాధీనం చేసుకొని అయితే మొత్తం ఒక నివేదిక కూడా ఇప్పటికే అయితే సిట్ బృందం కూడా సరే డీజీపీ కార్యాలయానికి అందించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే డీజీపీ కార్యాలయం ఏదైతే సీఈఓకి దీనిలో నుంచి ఏదైతే ఎన్నికల అధికారులు కూడా సమర్పించే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా సరే అక్కడ కూచివారిపల్లిలో కూడా సరే పోలీసు అధికారులు నిఘా అయితే ఇప్పటికే ఉంది. అక్కడ ఆ గ్రామంలో
దాడుల్లో పోలీసు అధికారులు నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద అయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆ రోడ్ లో కూడా సరే రాకపోకలు పూర్తిగా కూడా సరే నిషేధించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏదైతే 144 సెక్షన్ అమల్లో చేసిన పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. మరోవైపు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కొంతమంది బాధితులు కుటుంబాలు కూడా సరే గత 2 రోజుల ముందు కూడా సరే మీడియా సమావేశం నిర్వహించి అయితే నాని వల్ల ఏదైతే టీడీపీ అభ్యర్థుల వల్ల వైసీపీ వర్గీయులు ఎవరైతే ఇబ్బంది పడ్డారు, ఈ ఘర్షణ కూడా సరే పోలింగ్ సమయం నుంచి కూడా సరే ఏదైతే పోలింగ్ రోజు ఘటన కావచ్చు, అదేవిధంగా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా సరే ఘర్షణలు జరుగుతున్నాయి. కేవలం నాని మీద దాడికి మాత్రమే ఆ వారు వెళ్ళలేదు, కేవలం అతని వాహనం మీద దాడికి మాత్రమే వెళ్ళారంటూ కూడా సరే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరో కొంతమంది మహిళలు కూడా సరే నిన్న సిట్ అధికారులను కలవడానికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళైతే కలవలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కోణకు సంబంధించిన తిరుమల కొండపల్లికి సంబంధించి పోస్టులో పనిచేస్తున్నటువంటి ఒక బాలుని కూడా తీసుకోవచ్చారనేది మా వార్తలో 34 అరెస్ట్ చేశారు. దీనికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు అరెస్ట్ చేశారంటూ కూడా సరే అంటే నాని కూడా వివరించారు. అదేవిధంగా నాని కూడా నిన్న ఏదైతే సిట్ బృందానికి కూడా ఈ విషయం అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే విచారణ అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విచారణకు సంబంధించి కూడా సరే అయితే సిట్ బృందం ఇప్పటికే డీజీపీ కార్యాలయం కూడా సరే ఆ నివేదిక కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ అయితే డీజీపీ కార్యాలయం అందించిన నివేదిక పరిస్థితి చూసుకుంటే అయితే మరొక గడువు కూడా అడిగే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటే పూర్తిగా కూడా సరే విచారణ చేయడానికి కూడా గడువు కూడా కోరే పరిస్థితి కూడా సిట్ అధికారులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ గిరినాథ్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీలో ఇప్పటి వరకు జరిగిన అల్లర్లకు సంబంధించి నిన్నటితో అయితే తాడిపత్రి పల్నాడులో సిట్ అధికారుల విచారణ ముగిసింది. ఇక చంద్రగిరిలో అయితే విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో అయితే మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఏపీలో అల్లర్లకు సంబంధించి సిట్ అధికారుల నివేదిక అయితే సిద్ధమైంది. సో ఆ నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మీరు అన్నట్టుగానే నిజంగా ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో సిట్ అధికారులు చేస్తున్నటువంటి విచారణ అయితే మాత్రం కొలిక్కి వచ్చిందని మనం చెప్పుకోవాలి. దాదాపు 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం సిట్ సంబంధించినటువంటి 13 మంది బృందాలు కూడా పూర్తిస్థాయి విచారణ అయితే మాత్రం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి కొలిక్కి అయితే మాత్రం ఓ పక్కకు వచ్చిందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు, ఏదైతే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు అయితే మాత్రం 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరోపక్క హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా ఎక్కడికక్కడ సిట్ అధికారులు అయితే మాత్రం విచారణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, నసరాపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా సిట్ సంబంధించిన అధికారులు అయితే మాత్రం విచారణ చేశారు. నిన్న ఉదయం నుంచి కూడా కారంపూడి పోలీస్ స్టేషన్ లో చేరుకొని పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల వివరాలు, అదేవిధంగా సంబంధించినటువంటి నిందితులు ఎవరు అన్న దానిపై కూడా సిట్ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పూర్తిస్థాయి విచారణ చేశారు. అనంతరం సాయంత్రం సమయంలో కూడా నసరాపేట చేరుకొని నసరాపేటలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఆరా తీసి అనంతరం అక్కడ జరిగినటువంటి అల్లర్లపై కూడా ప్రత్యేకమైనటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో అనంతరం ఈ రోజు అయితే మాత్రం సిట్ సంబంధించినటువంటి అధికారులు పెదకూరపాడు నియోజకవర్గం, అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కూడా పర్యటించబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రస్తుతం అయితే మాత్రం కోసూరు గ్రామం చేరుకున్నారు. కోసూరు గ్రామంలో చోటు చేసుకున్నటువంటి కర్రల దాడి, అదేవిధంగా బాంబుల దాడి నేపథ్యంలో కూడా ఆ గ్రామంలోని పరిస్థితిపై కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో విచారణ అయితే మాత్రం చేపడతా ఉన్నారు. ప్రస్తుతం కోసూరు తర్వాత అనంతరం దొడ్లేరు గ్రామానికి చేరుకుంటారని కూడా తెలుస్తా ఉంది. దొడ్లేరు గ్రామానికి చేరుకొని పూర్తి స్థాయి కూడా విచారణ చేసి అనంతరం ఈ కేసులో ఉన్నటువంటి పురోగతిని కూడా పూర్తి స్థాయిలో నివేదిక అయితే మొత్తం భారత ఎన్నికల సంఘానికి కూడా అప్పచెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే తాడిపత్రికి సంబంధించి కూడా విచారణ కూడా పూర్తి అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ నాటికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో సిట్ సంబంధించినటువంటి అధికార బృందం మొత్తం నివేదికను కూడా భారత ఎన్నికల సంఘానికి మొత్తం అప్పచెప్పబోతా ఉంది. కానీ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు కొంత జాప్యం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం వెల్లువెత్తుతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే అల్లర్లు జరిగినటువంటి నియోజకవర్గాల్లో దాదాపు 100 నుంచి 130 వరకు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఆయా సంబంధించినటువంటి కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు
కాస్త ఆసక్తి వహిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిందితులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా తలదాచుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో లేకుండా ఎక్కడో పట్టణాల్లో గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వారందరినీ పూర్తి స్థాయిలో పట్టుకోవాలని చెప్పి పోలీసు యంత్రాంగం భావిస్తున్నప్పటికీ వారైతే మాత్రం ప్రస్తుతం తెరచోటన ఉన్నటువంటి పరిస్థితులు వారి మొత్తాన్ని కూడా తెరపైకి తెచ్చేందుకు పూర్తి స్థాయి కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారుల బృందం అయితే మాత్రం ఏపీలో దూకుడుగా అయితే మాత్రం ముందుకు వెళ్తా ఉంది. దీపిక. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణలపై ఎన్నికల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి నోటీసులు ఇచ్చి ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. రైట్, ఇక ఏపీలో అల్లర్లకు సంబంధించి సిట్ వేగవంతం పూర్తి చేసింది. అలాగే ఇందులో భాగంగా ఒక నివేదికను కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పటికీ అనంతపురం జిల్లా తాడిపత్రి అలాగే పల్నాడులో కూడా విచారణ ముగిసింది. ఇక చంద్రగిరిలో అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి రసూల్ సిద్ధంగా ఉన్నారు. రసూల్. మొత్తం పైన రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ప్రధానంగా పల్నాడు కావచ్చు, అదేవిధంగానే అనంతపురం జిల్లా, అదేవిధంగా తిరుపతి